ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక శుభవార్త. ఇంజనీరింగ్ పూర్తయినాక చాలామంది ఉద్యోగాలు రాక బాధపడుతున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక ఏమి చెయ్యాలో దిక్కు తోచక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అటువంటి వారికి ఒక వరం, ఆ వరం పేరే స్వయం. స్వయం అనేది కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఒక నైపుణ్యాభివృద్ధి పథకం. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యయనం చేసి ఇది ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న వారికి చాలా ఉపయోగపడుతుంది, వారి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగుపడతాయని గమనించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు రంగంలో దిగి నేరుగా ఐఐటి మద్రాసు వారితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి ఐఐటి మద్రాసుతో పరిచయం అవటం అనేది ఒక సువర్ణావకాశం. దీని ద్వారా మద్రాస్ ఐఐటిలో ఉండే అంతర్జాతీయ స్థాయిలో ఉండే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు పరిచయం అవుతారు. ఈ పథకం లక్ష్యం ఏంటంటే ఐఐటి మద్రాసు వారు ఆన్లైన్ ద్వారా ఒక సెమిస్టర్ కాలంలో ఒక 6 నెలల పాటు 72 రకాల నైపుణ్యాలను ఇంజనీరింగ్ విద్యార్థులకు అందిస్తారు. దీనికి ఏమీ ఫీజు ఉండదు, ఉచితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఖర్చులన్నీ భరిస్తుంది. ఈ 72 నైపుణ్యాలు కంప్యూటర్ సైన్స్ వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగు, డేటా సైన్స్ లాంటి వారికే కాక విశేషం ఏంటంటే ఈ ఐఐటి మద్రాసు వారు ఈ మధ్యకాలంలో ఎవరు మరి సివిల్ మెకానికల్లో చేరటం లేదని గమనించి, ఎందుకు సివిల్ మెకానికల్లో చేరట్లేదంటే అక్కడ ఉద్యోగాలు రావటం లేదని, అందుకని సివిల్ మెకానికల్ వారికి కూడా ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కొరకు కొన్ని ప్రత్యేక ప్రోగ్రాములు ఏర్పాటు చేశారు. కనుక కంప్యూటర్ వాళ్ళు, సాఫ్ట్వేర్ కోర్సుల వాళ్ళే కాక సివిల్ మెకానికల్ వాళ్ళు కూడా స్వయం పథకంలో చేరి ఒక సెమిస్టర్ పాటు కావలసిన నైపుణ్యాలు పొందొచ్చు. ఈ నైపుణ్యాలు పొందటం వల్ల ప్రయోజనం ఏంటి? ఒకటి, మనకి చేతిలో విద్య వచ్చింది. ఈ విద్య మనకి ఏదైతే కంపెనీలు వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్లకు కావలసిన విధముగా ఈ కోర్సులు డిజైన్ చేయటం జరిగింది. మీరు చదివేది ఒకటి, కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ అవసరాలు వేరే ఉంటున్నాయి. కాలేజీల్లో బోధన, కంపెనీల అవసరాలు సరి సమానంగా లేని కారణం వల్ల డిగ్రీ వచ్చినా ఉద్యోగం రావటంలా. ఇప్పుడు ఈ నైపుణ్య శిక్షణ ద్వారా నేరుగా భారతదేశంలోనూ అంతర్జాతీయ స్థాయిలో ఉండే ప్రముఖ కంపెనీల యొక్క అవసరాలను తీర్చే విధంగా మీకు ఉపాధి, ఉద్యోగం అవసరం కొరకు దీన్ని రూపొందించడం జరిగింది. అంతేకాదు క్రెడిట్ అవర్స్ అనేది చాలా ముఖ్యం. ఈ
నైపుణ్యాభివృద్ధికి ఆన్లైన్ కోర్సుని క్రెడిట్ అవర్స్ కూడా లెక్క వేయటానికి ఉపయోగపడతాయి. క్రెడిట్ అవర్స్ చాలా కీలకం. అంతేకాదు మీ అదృష్టం శిక్షణ ఇవ్వటం, ఉపాధికి బాటలు వేయటమే కాక ఎవరైతే ఈ స్వయం పథకంలో నమోదు చేసుకున్నారో ఐఐటి మద్రాసు వారు మీరు శిక్షణ పొందినట్లుగా సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికెట్, క్రెడిట్ అవర్సు, మీ నైపుణ్యాలు ఇవన్నీ కలిసి మీకు ఉద్యోగం గ్యారంటీ. చంద్రబాబు నాయుడు కూడా గమనించాడు. మనం కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలో మన ప్రొఫెసర్లు బోధించే విధానము, పద్ధతులు, సబ్జెక్టు కంపెనీల యొక్క అవసరాలకు అనుగుణంగా లేవని ఆ వారధిలా ఐఐటి మద్రాసు వారిని రంగంలో దింపి ఇక మీదట ఇంజనీరింగ్ కోర్సు చదివిన తరువాత ఉద్యోగము రాదు అనే ఆ ప్రశ్నే ఉత్పన్నము కాకుండా ప్రతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎవరైతే స్వయం పథకంలో నమోదై సెమిస్టర్ కాలం పాటు ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతారో ఇక మీకు బంగారు భవిష్యత్తే. కంపెనీలు కూడా ఐఐటి మద్రాసు వారికి వాళ్ళ అవసరాలేంటి, విద్యార్థులు ఇంజనీరింగు గ్రాడ్యుయేట్స్ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారే అంశాలను కూడా సుమారు 300 కంపెనీలు ఐఐటి మద్రాసు వారితో సత్సంబంధాలు పెట్టుకుని వారికి అనుకూలంగా ఈ యొక్క 72 నైపుణ్యాభివృద్ధి కోర్సులను, ఆన్లైన్ కోర్సులను రూపొందించటం అనేది విశేషం. కనుక ఈ స్వయం అనే ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏదైతే ప్రధానమంత్రి మోదీ రూపొందించారో దాన్ని సద్వినియోగం చేసుకుని మీ భవిష్యత్తుకు, మీ ఉపాధి ఉద్యోగానికి బంగారు బాటలు వేసుకోండి.